జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. ఉదయం 9 గంటలకే 10% పోలింగ్ జరిగింది అన్నారు. ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారని తెలియజేశారు. ఎన్నికలు పకడ్బందీగా జరుగుతున్నాయి అంటున్న జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ తో మా ప్రతినిధి తేజ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనం రెహమత్ నగర్ ఉన్నటువంటి పోలింగ్ బూత్ దగ్గర ఉన్నాం. మొత్తంగా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో చేశారు. మనతో జీహెచ్ఎంసీ కమిషనర్, అదేవిధంగా హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ మనతో ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. ఎలా జరుగుతుంది సార్ పోలింగ్? ఆల్రెడీ పోలింగ్ స్టార్ట్ అయ్యి 2.5 గంటలు కావస్తుంది. ఎలా పోలింగ్ జరుగుతుంది? పోలింగ్ చాలా ప్రశాంతంగా జరుగుతుంది. దాదాపుగా ఆల్రెడీ 10% అబౌవ్ ఓటింగ్ చేయడం జరిగింది 9 o'clockలో. ఇంకా ఎక్కువ సంఖ్యలో జనాలు వస్తున్నారు. ఎక్కువ సంఖ్యలో వచ్చి వారు 6 o'clock లోపల ఓటు వేయాలని కోరుకుంటున్నారు. అన్ని ఏర్పాటు మీరు చూసిన డ్రోన్స్, అదేవిధంగా CCTV కెమెరాస్, బందోబస్తు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో వీఆర్ వెల్ ప్రిపేర్డ్ అండ్ ప్రశాంత వాతావరణం జరుగుతుంది. కానీ ఒక్క అంశం సార్, ఎందుకంటే నిన్న ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ జరిగిన తర్వాత కొంతమంది ఓటర్లు బయటికి రావడానికి కాస్త కొంత జంకుతున్న పరిస్థితి. ఎందుకంటే హైదరాబాద్లో కూడా హై అలర్ట్ ఉంది. ఇలాంటి వారికి ఓటర్కి జస్ట్ ఏ విధమైన భరోసా ఇస్తుంది? హైదరాబాద్లో జూబ్లీ ఇస్ ద మోస్ట్ సేఫ్ ప్లేస్ రైట్ నౌ. ఇంతమంది పారామిలిటరీ ఫోర్స్, 8 కంపెనీస్ ఉన్నారు, 2,000 మంది సెక్యూరిటీ పర్సన్స్ ఉన్నారు, 5,000 టోటల్గా 5,000 మంది సిబ్బందులు వారి కోసం పనిచేస్తున్నారు. చాలా ప్రశాంత వాతావరణం ఉంది. సో ఎవరు ఏమి కంగారు పడక్కర్లేదు. ప్లీజ్ కమ్ అవుట్ అండ్ ఓట్ ఫర్ షూర్. మీ తప్పకుండా మీ హక్కుని వినియోగించుకోవాలి. సార్ ఫైనల్గా అంటే ఎంతవరకు కూడా పోలింగ్ శాతం నమోదయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది? ఎందుకంటే ఉదయం నుంచి కూడా చాలా వృద్ధులు వికలాంగులు కూడా చాలా ఉత్సాహంగా వచ్చి వారంతా ఓటింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎంత శాతం క్లారిటీ 4 o'clock తర్వాత వస్తుంది. బట్ వి ఎక్స్పెక్టింగ్ హ్యూజ్ టర్న్ అవుట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. 10% ఇప్పుడే ఆల్రెడీ వచ్చింది. సో ప్రాబబ్లీ 6 లోపల ఎక్కువ సంఖ్య లాస్ట్ అసెంబ్లీ అండ్ పార్లమెంట్ కంపేర్ చేసినా ఈసారి ఎక్కువ రావడం అవకాశం. కానీ కొన్ని చోట్ల ఈవీఎంలు కాస్త ఇబ్బంది పెడుతున్నాయి అన్నట్లుగా అన్నారు. వాటి వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. 12 ప్లేసెస్లో ప్రాబ్లం వచ్చింది. అది కూడా సార్ట్అవుట్ చేయడం జరిగింది. అన్ని ప్రశాంత వాతావరణం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మొత్తంగా చూస్తే మాత్రం 12 పోలింగ్ బూత్ల దగ్గర అయితే మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడింది. ఈవీఎంలు మొరాయించాయి. అయినప్పటికీ కూడా వాటిని వెంటనే అక్కడ ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేశామని చెప్తున్నారు. ప్రశాంతంగా అయితే ప్రస్తుతం ఇప్పటి వరకు ప్రశాంతంగా అయితే పోలింగ్ జరుగుతుందని చెప్పి జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ చెప్తున్నారు. అదేవిధంగా ఎక్కడ కూడా ఎవరు ఏ విధమైనటువంటి భయాందోళనకు లొంగొద్దు. ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పటికీ కూడా ఇక్కడ హైదరాబాద్లో హై అలర్ట్ ఉన్నప్పటికీ కూడా ఎవరు భయభ్రాంతులకు గురవద్దు. జూబ్లీహిల్స్ మోస్ట్ సేఫెస్ట్ ప్లేస్. అదేవిధంగా పూర్తి స్థాయిలో ఇక్కడ 3 అంచెల భద్రత ఉంది. కాబట్టి ఏ ఓటరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. స్వేచ్ఛగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోండి అంటున్నారు. ఇప్పటికే పోలింగ్ ప్రారంభమై 2-2.5 గంటలు కావస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తంగా ఇప్పటివరకైతే 10% పోలింగ్ నమోదైంది అనేటువంటిది అయితే మాత్రం ఆర్వి కర్ణన్ చాలా స్పష్టం చేశారు. అదేవిధంగా సాయంత్రం 4 గంటలకు మరింత పూర్తి స్థాయి అంటే ఏ విధంగా పోలింగ్ ఏ స్థాయిలో వస్తుంది, ఎంత శాతం వచ్చింది అనేటువంటి ఒక అంచనాకు రావచ్చు అనేటువంటిది అయితే చెప్తున్నారు. సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ పోలింగ్ అనేటువంటిది కొనసాగబోతుంది. 6 గంటల వరకు పోలింగ్ బూత్ల వద్దకు చేరుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరితోటి కూడా అంటే సమయం ఎంత జాప్యమైనప్పటికీ కూడా వారందరికీ ఓటేసేటువంటి అవకాశం అయితే ఇస్తారు. ప్రస్తుతానికైతే మాత్రం ఎక్కడికక్కడ ఫ్లయింగ్ స్క్వాడ్ అయితే పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ మానిటరింగ్ చేస్తున్నారు. అదేవిధంగా ఇటు డ్రోన్ కెమెరాలు కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నాయి. 139 ప్రాంతాల్లో 139 లొకేషన్స్లో 407 పోలింగ్ బూతుల దగ్గర కూడా ఫ్లయింగ్ స్క్వాడ్ కావచ్చు, అదేవిధంగా బాంబ్ స్క్వాడ్ కావచ్చు, డాగ్ స్క్వాడ్ కావచ్చు, ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఈ భద్రతకు సంబంధించినటువంటి అంశాలను ఎక్కడ ఏ విధంగా ఉంది, ఎందుకంటే సమస్యాత్మకంగా ఉన్నటువంటి 226 బూతులు ఏవైతున్నాయో వాటి దగ్గర కూడా మరింత భద్రత పెంచామని కూడా ఆర్వి కర్ణన్ చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలోనే పోలింగ్ అనేటువంటిది కొనసాగుతుంది అనేటువంటిది అయితే హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి అదేవిధంగా జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ స్పష్టం చేశారంటగానే మనం చెప్పాలి. సీనియర్ వీడియో జర్నలిస్ట్ రాజుతో తేజ, 99 టీవీ, కార్మిక్ నగర్ నుంచి.